హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వైజాగ్ అండ్ వికో బయోటెక్ హైదరాబాద్ నుండి మనకి 2 నోటిఫికేషన్లు అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ చూసుకుంటే ఈ వికో బయోటెక్ హైదరాబాద్ నుంచి ట్రైనీ ఎగ్జిక్యూటివ్ లేదా ఆపరేటర్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా సీనియర్ ఆపరేటర్ పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా ఎంపిక ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మొదలైన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు టోటల్ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మాకు ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ కూడా వస్తుంది. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకు ఈ వికో బయోటెక్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ ఏంటంటే ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆపరేటర్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఆపరేటర్ పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. జాబ్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ పొజిషన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూస్తాయి. ఈ జాబ్స్కి బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా, అలాగే బీఫార్మసీ అండ్ ఎంఫార్మసీ, నెక్స్ట్ ఐటీఐ, డిప్లొమా, బీటెక్లో మెకానికల్, ఈసీఈ లేదా ఎలక్ట్రికల్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా అయితే ఛాన్స్ అయితే ఉందండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మీకు జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ పొజిషన్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే హైదరాబాద్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. శాలరీ అయితే 2.4 LPA నుండి 4.8 LPA వరకు పే చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ని ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ బ్రోచర్ని నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి వికో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 4 సర్వే నెంబర్ 10 LU1 10 LU2 కాజీపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, గడ్డపోతారం, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ 502319లో అయితే కండక్ట్ జరుగుతుందండి. డేట్ వచ్చేసరికి మంత్ 16th and 17th ఈ 2 రోజులు మార్నింగ్ 9 AM నుండి 11 AM వరకు అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి ల్యాండ్ మార్క్ బిహైండ్ మైలాన్ ల్యాబ్స్ U2 అని ఇచ్చారండి. నెక్స్ట్, ఎవరైతే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేమనుకుంటున్నటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ragu@vircobiotech.com లేదా HR-unit4@vircobiotech.com అనే హెచ్ఆర్ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో మనకి ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి మిస్టేక్ లేకుండా హెచ్ఆర్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్, మరో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వైజాగ్ నుంచి ఇంజనీరింగ్ లేదా ఆపరేషన్స్ ఎక్సలెన్స్ పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వైజాగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లేదా ఆపరేషన్స్ ఎక్సలెన్స్ పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. ఈ జాబ్స్కి కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఈ జాబ్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూతోనే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పొజిషన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూస్తే ఈ జాబ్స్కి BE లేదా బీటెక్లో 60%తో పాస్ అయినటువంటికి ఎవరైనా సరే అవకాశం ఉందండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మీకు జస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. అలాగే క్యాండిడేట్స్కి ఎవరికైనా సరే 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అవుతుందండి. ఈ జాబ్స్కి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు. ఈ పొజిషన్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అయితే వైజాగ్లో వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ బ్రోచర్ని నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, పూర్తిగా చదివి అప్లై చేయండి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారంతా ముందుగా తమ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ కొరకు మనకు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి QR కోడ్ని స్కాన్ చేసి
మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ రిజిస్ట్రేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ వరకు లాస్ట్ డేట్ ఈ మంత్ 20గా నిర్ణయించారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా రెజ్యూమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా తీసుకుని వెళ్ళాలండి. ఈ డీటెయిల్స్ బ్రోచర్ని నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. పూర్తిగా చదివి అయితే మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గా ఇచ్చిన అప్డేట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.